విద్యాసింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు, మనం ఈరోజు 10వ తరగతి తెలుగు 10వ పాఠం గోల్కొండ పట్టణం మీ టెక్స్ట్ బుక్లో పార్ట్ 1 చెప్పుకుందాం. ఈ పార్ట్ 1 చెప్పుకోబోయే ముందు ప్రవేశిక చూద్దాం ఒకసారి. మీరు స్క్రీన్పై చూడండి. ప్రవేశిక: ఏ జాతికైనా ఏ ప్రాంతానికైనా తమ చరిత్రను మర్చిపోవడం అంత దురదృష్టకరం మరొకటి ఉండదు. అంటే మన చరిత్రను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. తెలంగాణలోనే ఎంతో విశిష్టతను సంతరించుకున్న గోల్కొండ పట్టణ వైభవాన్ని, నాటి అద్భుత నిర్మాణాలను వర్ణించడానికి మాటలు చాలవు. చిరస్మరణీయమైన అంటే ఎప్పటికీ స్మరించుకోదగిన ఈ కట్టడంలోని సాంకేతిక నైపుణ్యాన్ని అంటే టెక్నాలజీని ఎందరో చరిత్రకారులు అభివర్ణించే ప్రయత్నం చేశారు. గోల్కొండ వైభవాన్ని కళ్ళతో చూడవలసిందే కానీ మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఆదిరాజు వీరభద్రరావు ఆ ప్రయత్నం చేశాడు. ఆయన మాటల్లోనే గోల్కొండ పట్టణ విశేషాలను, ఆనాటి పరిస్థితులను ఈ పాఠం చదివి తెలుసుకోండి. ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందండి. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. చూడండి మీరు స్క్రీన్పై. పార్ట్ 1. పట్టణం అనగా గోల్కొండ పట్టణమనియే దక్షిణాపథమున ప్రసిద్ధి. అంటే పట్టణం అంటే గోల్కొండ పట్టణమే, అంత గొప్పది అని చెప్పేసి దక్షిణాపథమున అంటే దక్షిణ భారతదేశము అంటే సౌత్ ఇండియాలో ఏది ప్రసిద్ధి? పట్టణం అంటే గోల్కొండ పట్టణమే, అలా ఉండాలి అని ప్రసిద్ధి. గోల్కొండ దుర్గం అనగా ఒక్క కోట కాదు. గోల్కొండ దుర్గము అంటే కోట. దుర్గం అంటే ఏంది? కోట. ఒక్క కోట కాదు. గోల్కొండ దుర్గం అంటే ఒక్క కోట కాదు, 3 కోటలు. ఈ 3 కోటలను ఒకదానిని చుట్టుకొని మరి ఒకటి కట్టబడింది. ఈ 3 కోటలు ఒకదాని చుట్టూ మరొకటి, ఈ విధంగా 3 కోటలు కట్టబడినాయి. మొదటి 2వ కోటల ప్రాకారముల మధ్యముననే గోల్కొండ పట్టణ ముఖ్య భాగము వెలసి ఉండెను. చూడండి, మొదటి 2వ కోటల ప్రాకారముల మధ్యముననే అంటే ప్రాకారములు అంటే ప్రహరీ గోడల మధ్యనే. మొదటి కోట 2వ కోట యొక్క ప్రహరీ గోడల మధ్యనే గోల్కొండ పట్టణము ముఖ్య భాగము వెలసి ఉన్నది. అంటే వెలసింది. అక్కడ గోల్కొండ పట్టణ ముఖ్య భాగము ఉన్నది. దుర్గమునకు సుమారు, దుర్గము అంటే కోటకు, గోల్కొండ కోటకు సుమారు 7 మైళ్ళ కైవారము. కైవారం అంటే చుట్టుకొలత. అంటే గోల్కొండ కోట చుట్టుకొలత 7 మైళ్ళు. 87 బురుజులు. బురుజులు అంటే ఏంది? కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణం. అంటే చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది కదా, ఆ ప్రహరీ గోడకు అక్కడక్కడ బురుజులు ఉండేవి. అంటే 87 బురుజులు ఉండేవి. 87 బురుజుల మీద భటులు ఎప్పుడూ కాపాలా కాసేవాళ్ళు. ఎప్పుడూ కోటను రక్షించడానికి భటులు బురుజుల మీద ఉండి కాపాలా కాసేవాళ్ళు. 8 దర్వాజాలు ఉండెను. 87 బురుజులు, 8 దర్వాజాలు ఉండెను. సుమారు 4 మైళ్ళ వైశాల్యం ఉండెను. గోల్కొండ పట్టణం యొక్క వైశాల్యం ఎంత? 4 మైళ్ళు ఉండేటిది. ఇప్పుడు చూడండి, మనం ఇందులో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 87 బురుజులు గుర్తుపెట్టుకోండి. 87 బురుజుల్లో 8 అనేది దర్వాజాలు, 7 అనేది ఆ దుర్గం యొక్క చుట్టుకొలత. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఈ గోల్కొండ ప్రత్యేకత అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వివరాలు రాయవలసి ఉంటుంది. గోల్కొండ పట్టణ నిర్మాణ పథకంనకు కర్త అజం ఖాన్ అను ఇంజనీరు అని తెలియచున్నది. అంటే గోల్కొండ పట్టణ రూపశిల్పి ఎవరో? అజం ఖాన్ అనే ఇంజనీరు.
ఇతడే ఈ పట్టణము యొక్క రూపురేఖలను దిద్దినాడు. ఇక్కడ పథకము అంటే ప్లాన్, అంటే ప్లాన్ ఇచ్చింది ఎవరు అంతా? అజం ఖాన్ అనే ఇంజనీరు. ఇతడే ఈ పట్టణం యొక్క రూపురేఖలను దిద్దినాడు. అంటే రూపురేఖలు అంటే ఈ పట్టణం ఎలా ఉండాలి అనేది ఈ ఇంజనీరే చూసుకున్నారు. ఎవరు? అజం ఖాన్ అనే ఇంజనీరు. పట్టణంను పెక్కు భాగాలుగా విభజించిరి. ఆ భాగములను మొహల్లాలు అనుచుండిరి. అంటే పట్టణాన్ని చాలా భాగాలుగా విభజించి ఆ భాగాలకు మొహల్లాలు అని పేరు పెట్టిరి. మొహల్లాలు అంటే ఏంది? మొహల్లాలు అంటే వీధులు, అంటే పెక్కు వీధులుగా విభజించి వాటికి పేర్లు కూడా పెట్టారు. ఇప్పుడు కూడా మనం మన పట్టణాల్లో పేర్లు పెడతాం కదా, ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క పేరు అని పెట్టుకుంటాం కదా. అప్పుడు కూడా ఒక్కొక్క వీధికి ఒక్కొక్క పేరు ఉండేది. ఈ మొహల్లాల పేర్లు తెలుపు రికార్డులు లేవు. చూడండి, ఈ వీధుల పేర్లను తెలిపేటువంటి, ఈ మొహల్లాల పేర్లను తెలిపేటువంటి రికార్డులు లేవు, అంటే ఆధారాలు లేవు. వివరములు బావుగా తెలియదు. అయినను హక్షీ కమాన్, దికాబాగ్, కటోరా హౌజు, మీర్ జుమ్లా మొహల్లా, మాదన్నా మొహల్లా అను పేర్లు కొన్ని తెలియచున్నవి. అంటే దీన్ని బట్టి కొన్ని మొహల్లాలకు ప్రముఖుల పేర్లు ఉన్నాయని మనకు తెలియచున్నది. మీర్ జుమ్లా మాదన్న నివసించు మందిరాలుండుటచే ఆ ప్రాంతాలకు వారి పేర్లే ఉంచబడినవి. చూడండి పిల్లలు, ప్రముఖులు ఉన్నటువంటి మీర్ జుమ్లా, మాదన్న నివసించేటువంటి మొహల్లాలకు వారి పేర్లే పెట్టడం జరిగింది. గోలకొండ పట్టణంలో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అధిక సంఖ్యలో నుండి పట్టణములో సందడిగా సంచరించుచుండెను. అంటే గోల్కొండ పట్టణంలో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అధిక సంఖ్యలో ఉండేటివి. పట్టణములో ఎప్పుడు అటు ఇటు తిరుగుచుండేటివి. కావున వీధులో విశాలమై ఉండునని మనము గ్రహించవలెను. అంటే చూడండి, పెద్ద పెద్ద జంతువులు, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు వీధులలో అటు ఇటు తిరుగుతున్నాయంటే వీధులు చాలా విశాలంగా ఉన్నాయని మనం గ్రహించాలి. రాజభవనాలు పడమటి దిశయందు ఉండెను. రాజభవనాలు ఎక్కడుండేటి? పడమటి దిక్కులో ఉండేటి. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతములందు ప్రజా సముదాయము నివసించుచుండెను. అంటే రాజులేమో పడమటి దిక్కు ఉన్న భవనాలలో ఉంటే, తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతాలందు ప్రజలు నివసించేవాళ్ళు, అంటే ప్రజా సముదాయం నివసించుచుండెను. ఉత్తర ప్రాంతం మాత్రము అధిక జనసమ్మర్దము కలిగి ఉండెను. అంటే ఉత్తరం వైపు, ఉత్తరం దిక్కు అధిక జనసమ్మర్దం, అధిక జనులు నివసించేవాళ్ళు, జనసంఖ్య ఎక్కువగా ఉండేది. గోలకొండ పట్టణంనకు పెంపు సొంపులు కలిగించుటలో మొదటి వాడగు కులీ కుతుబ్ షా, నాలుగవ వాడగు ఇబ్రహీం కుతుబ్ షా 1550 నుండి 1580 వరకు వీళ్ళు పరిపాలన చేయడం జరిగింది. ఐదవ వాడగు మొహమ్మద్ కులీ కుతుబ్ షా, ఏడవ వాడగు అబ్దుల్లా కుతుబ్ షా చాలా శ్రద్ధ వహించారు. చూడండి, గోల్కొండ ఆధిక్యం కొరకు, గోల్కొండ పట్టణానికి గుర్తింపు కొరకు, గోల్కొండ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడంలో మొదటి సుల్తాన్ కులీ కుతుబ్ షా, నాలుగవ వాడు ఇబ్రహీం కుతుబ్ షా, ఐదవ వాడగు మొహమ్మద్ కులీ కుతుబ్ షా, ఏడవ వాడగు అబ్దుల్లా కుతుబ్ షా చాలా శ్రద్ధ వహించారు. ఇబ్రహీం కుతుబ్ షా సర్దార్లు అంటే యోధులు, వీరులు, సర్దార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టవలసిందిగా ఆజ్ఞాపించెను. చూడండి, ఇబ్రహీం కుతుబ్ షా సర్దార్లను, భాగ్యవంతులను అంటే సంపన్నులను కోట లోపల మేడలు కట్టవలసినదిగా ఆజ్ఞాపించెను. ఈ విధముగా పట్టణము అలంకార భూయిష్టంగా నుండుటకు అందరూ ఉత్సాహంతో పాటుపడాలి. చూడండి పిల్లలు, ఈ విధంగా సంపన్నులందరూ కోట లోపల మేడలు కట్టవలసిందిగా ఆజ్ఞాపించడంతో సంపన్నులందరూ ఏం చేశారు? కోట లోపల మేడలు కట్టుకోవడానికి ఉత్సాహం చూపారు. ఈ విధంగా ఉత్సాహం చూపడం వల్ల ఈ గోల్కొండ పట్టణము అలంకార భూయిష్టంగా తయారైంది. అలంకార భూయిష్టంగా అంటే అలంకారవంతంగా, అలంకారంతో కూడినదిగా,
అంటే ఎప్పుడూ అలంకరించబడినదిగా తయారైంది. కచేరీ భవనములు అంటే కార్యాలయ భవనములు, ఉద్యోగస్తుల భవనములు, దేవాలయములు, మసీదులు, ధర్మశాలలు, భిక్షాగృహములు, రమ్యోద్యానములు అంటే రమ్యమైన ఉద్యానవనములు అంటే అందమైన ఉద్యానవనములు అంటే గార్డెన్స్, పాఠశాలలు, స్నాన మందిరములు అంటే స్నానం చేయడానికి మున్నగునవి నిర్మితములయ్యను అంటే కట్టబడినవి. ఇబ్రహీం కుతుబ్ షా 12 భిక్షాగృహములను నిర్మించాను. అంటే ఏం చేశాడు ఇబ్రహీం కుతుబ్ షా? 12 భిక్షాగృహాలను నిర్మించాడు. ఈ 12 ఇమాములకు అంకితం చేయబడెను. ఇబ్రహీం కుతుబ్ షా 12 భిక్షాగృహాలను నిర్మించి 12 మంది ఇమాములకు అంకితం చేశారు. ఇమాములు అంటే మసీదులో నమాజు చదివేటువంటి వ్యక్తులను ఇమాములు అంటారు. నగీనాబాగ్ ఒక అందాల కుప్పయకు రమ్యోద్యానమని. నగీనాబాగ్ అనేది ఒక గార్డెన్ పేరు, ఒక ఉద్యానవనం పేరు. నగీనాబాగ్ అనేది ఒక ఉద్యానవనం పేరు. బాగ్ అంటే తోట. అది ఒక అందాల కుప్పయకు రమ్యోద్యానమని. రమ్యమైన ఉద్యానవనంలో మణి లాంటిది, శ్రేష్టమైన ఉద్యానవనం. షాహీ మహల్లు అను రాజహర్మ్యములు అంటే రాజభవనములు ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు, ఆనాటి ఇంజనీర్ల యొక్క ప్రజ్ఞకు, తెలివితేటలకు ప్రకాశవంతములకు ఉదాహరణలు, ఒక ఉదాహరణ లాంటివి. చూడండి, దిల్కుషా భవనములు మనోహరమైన మందిర రాజములు. దిల్కుషా భవనము అది ఎటువంటిదంటే అందమైన, మనోహరమైన అంటే అందమైన మందిర రాజం అంటే మందిరములలో గొప్పది, శ్రేష్టమైనది. చూడండి, ఈ మందిరమునందే పారసీక దేశపు రాయబారికిని అతని అనుచర వర్గమునకు బస ఏర్పాటు చేయబడెను. బస అంటే నివాసము. ఏ మందిరంలో ఏర్పాటు చేశారు? దిల్కుషా భవనం అనే మనోహరమైన రాజమందిరంలో, మందిర రాజ్యంలో పారసీక దేశపు రాయబారికి అతని అనుచర వర్గమునకు అతని సహాయకులకు నివాసం ఏర్పాటు చేయబడెను. యుద్ధభటులకు ప్రత్యేకంగా 2 బారకాసులు ఉండెను. బారకాసులు అంటే ఇక్కడ యుద్ధభటులు శాశ్వతంగా ఉండే చోటు. యుద్ధభటులు అంటే సైనికులు శాశ్వతంగా ఉండే తావులను బారకాసులు అంటారు. ఈ 2 బారకాసులు ప్రత్యేకంగా ఉండేటి. 2 ప్రాకారముల మధ్య ఒకటియు. ఆ 2 బారకాసులు ఎక్కడ ఉండేటి? 2 ప్రాకారముల మధ్య ఒకటి అంటే 2 ప్రహరీ గోడల మధ్యన, 2 గోడల మధ్యన ఒకటి. పర్వత శిఖరం నందు మరొకటియు బారకాసులు ఉండుచుండెను. అంటే పర్వత శిఖరం మీద ఒకటి, 2 ప్రాకారముల మధ్యన ఒకటి ఉండేటి. గోల్కొండ పట్టణములలో ఉద్యానవన నిర్మాణము. చూడండి, గోల్కొండ పట్టణములో ఉద్యానవన నిర్మాణమునందు విలక్షణం అంటే విశేషమైన లక్షణము కలదై ఆకర్షణీయమైనటివి మిద్దె మీది తోటలు. అంటే ఇక్కడ మిద్దె మీది తోటలు అంటే రూఫ్ గార్డెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉండేటి. భవనముల పైభాగమున ఎంతో నైపుణ్యంతో అంటే ఎంతో టెక్నాలజీతో రూపురేఖలు దిద్ది తీర్చి రమ్యోద్యానములను మనోహరంగా నిర్మించినారు. అందమైన రూఫ్ గార్డెన్స్ను నిర్మించడం జరిగింది గోల్కొండ పట్టణంలో. ఈ ఉద్యానవనమునకు నీటిని సప్లై చేయు విధానము, అందులో నీటి కాలువలు, జలాశయములు, కేలాకులు, జలపాతములు అచ్చెరువు గొలుపుచుండెను. చూడండి, ఈ ఉద్యానవనములకు అంటే ఈ తోటలకు నీటిని సరఫరా చేసే విధానము ఆశ్చర్యవంతంగా ఉండేది, ఆశ్చర్యం గొల్పేది. అందులో నీటి కాలువలు ఉండేటి, జలాశయములు ఉండేటి. జలాశయములు అంటే సరస్సులు. కేలాకులు అంటే క్రీడా సరస్సులు అంటే ఆడుకోవడానికి. జలపాతములు అంటే వాటర్ ఫాల్స్. ఇది ఆశ్చర్యం గొలుపుచుండెను. ఈ అంతరాల నందనవనము బాబిలోనియాలో అత్యంత ప్రాచీన కాలంలో నుండెను. చూడండి, ఈ అంతరాల నందనవనము, ఈ అంతరాలం అంటే లోపలి భాగంలో నందనవనము బాబిలోనియాలో అత్యంత ప్రాచీన కాలంలో ఉండెను. ఇక్కడ భారత భూమిలో ఏకైక దృశ్యంగా గోల్కొండ పట్టణంలోనే
ఉండెను. ఇది మళ్ళీ బాబిలోనియాలోనే ఉంది, ఇక్కడ గోల్కొండ పట్టణంలోనే ఉండెను. మజ్ను బుర్జుకు వాయువ్య దిశ యందు దొడ్డ బాల్బోవా వృక్షం ఒకటి ఉండెను. ఇక్కడ చూడండి, మజ్ను అనే పేరు గల బుర్జుకు వాయువ్య దిశలో దొడ్డ బాల్బోవా అనే వృక్షం ఒకటి ఉండెను. దీని స్కందపు కైవారము 80 అడుగులు ఉండెను. దీని స్కందము అంటే దీని కాండము చుట్టుకొలత 80 అడుగులు ఉండెను. 80 అడుగులు అంటే చూడండి పిల్లలు, ఒక అడుగు అంటే 30 సెంటీమీటర్లు. 80 అడుగులు అంటే 2400 సెంటీమీటర్లు. 2400 సెంటీమీటర్లు అంటే 24 మీటర్ల చుట్టుకొలత. ఆ చెట్టు కాండం యొక్క చుట్టుకొలత 24 మీటర్లు ఉండేటిది. ఆ చెట్టు యొక్క పాదమునందలి అంటే అడుగు భాగము తొర్రలో ఒక గుండ్రని బళ్ళ, ఒక టేబుల్ వేసుకొని దాని చుట్టూ 4 కుర్చీలు వేసుకొని నలుగురు కూర్చుండి, ఒక టేబుల్ వేసుకొని దాని చుట్టూ 4 కుర్చీలు వేసుకొని కూర్చుండి ఉపాహారము పుచ్చుకుంటకు వీలగునంత విశాల ప్రదేశం ఉండెను. ఉపాహారం అంటే టిఫిన్ చేసేటకు 4 కూర్చుండి టిఫిన్ చేసేటకు వీలైనంత విశాలంగా ఉండెను. ఆ తొర్ర గదిలోకి గాలి వెలుతురు కూడా చక్కగా ప్రసరించుచుండెను. గాలి వెలుతురు కూడా చక్కగా వచ్చేది. ఈ చెట్టును సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా ఆఫ్రికా నుండి తెప్పించినాడట. ఎక్కడి నుంచి? ఆఫ్రికా నుంచి. కటోరా హౌజు అన్నది ఒక జలాశయం. ఈ కటోరా హౌజు ప్రాంతము వేసవి కాలంలో గొప్పవారికి విహార భూమిగా నుండెను. ఈ కటోరా హౌజ్ ప్రాంతము వేసవి కాలంలో సంపన్నులకు గొప్పవారికి విహార భూమిగా ఉండేటిది. అక్కడికి విహారయాత్రకు వచ్చేవాళ్ళు. చూడండి పిల్లలు, ఇప్పుడు ఈ పాఠంలోని కొన్ని కఠిన పదాలకు అర్థాలను చూడండి. మీరు స్క్రీన్పై చూడండి. దుర్గము అంటే కోట, ప్రాకారములు ప్రహరీ గోడలు, కైవారము చుట్టుకొలత, బురుజు కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణము, పథకము ప్రణాళిక అంటే ప్లాన్, మొహల్లాలు అంటే వీధులు, పెంపు అంటే ఆధిక్యం, సొంపు అంటే అందము, సర్దార్లు అంటే యోధులు, అలంకార భూయిష్టము అలంకారాలతో కూడిన, రమ్యోద్యానములు అందమైన ఉద్యానాలు, కచేరీ భవనములు కార్యాలయ భవనాలు, ఇమాములు అంటే మసీదులో నమాజు చదివే వ్యక్తులు, బాగ్ అంటే తోట, రాజహార్మ్యములు రాజభవనాలు, మనోహరమైన అంటే అందమైన, మందిర రాజము శ్రేష్టమైన మందిరము, అనుచరులు అంటే సహాయకులు, బస అంటే నివాసము, బారకాసులు సైనికులు శాశ్వతంగా ఉండే తావులు, జలాశయము అంటే సరస్సు, కేలాకూలులు అంటే క్రీడా సరస్సులు, అంతరాలం లోపలి భాగం, స్కందము అంటే వృక్షం యొక్క కాండము, ఉపాహారము అంటే పలహారము టిఫిన్. పిల్లలు ఇప్పుడు ఆలోచించండి, చెప్పండి, మనం చర్చించుకుందాం. చూడండి, మొదటి ప్రశ్న, అజం ఖాన్ ఎవరు? ఆయన గొప్పతనం ఏమిటి? ఇందులో అజం ఖాన్ గోల్కొండ పట్టణ నిర్మాణ పథకం రూపకర్త. ఇతడు గోల్కొండ పట్టణం యొక్క రూపురేఖలను దిద్దాడు. పట్టణాన్ని అనేక విభాగాలుగా చేసి ఆ విభాగాలకు మొహల్లాలు అని పేరు పెట్టాడు. పట్టణంలో ఒక్కొక్క మొహల్లాకు ఒక్కొక్క ప్రముఖుడి పేరు పెట్టడం జరిగింది. ఉదాహరణకు మాదన్న మొహల్లా, మీర్జుమ్లా మొహల్లా ఈ విధంగా పేర్లు పెట్టడం జరిగింది. రెండవ ప్రశ్న చూడండి, పట్టణం అలంకార భూయిష్టంగా ఉండడం అంటే ఏమిటి? చూడండి పిల్లలు, అలంకార భూయిష్టం అంటే అలంకారంతో నిండి ఉందని అర్థం. గోల్కొండ పట్టణం ఎప్పుడూ అలంకరించి ఉండేదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందులోని నిర్మాణాలు, ఏర్పాట్లు ఈ పట్టణాన్ని నిత్యం అలంకార శోభాయమానంగా మార్చేశాయి. పిల్లలు ఇప్పుడు మూడవ ప్రశ్న చూద్దాం. గోల్కొండ కోట ఎందుకు అచ్చరువు గొలుపుతున్నది? చూడండి, గోల్కొండ కోట ఎందుకు అచ్చరువు గొలుపుతుందంటే ఇక్కడ నగీ బాగ్ అనే అందాల రాశి అయిన ఉద్యానవనం ఉన్నది. గోల్కొండ కోటలో
అందాల కుప్ప అయినటువంటి నగీబాగ్ అనే ఉద్యానవనం ఉన్నది, గార్డెన్. దిల్కుషా అనే భవనం ఉంది, అది రాజభవనం. అది పారసీ రాయబారులకు ప్రత్యేకంగా బస ఏర్పాటు చేసేవాళ్ళు అందులో. ఇంకా మిద్దె మీద తోటలు, రూప్ గార్డెన్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉండేటి. నీటిపారుదల వ్యవస్థ కూడా చాలా నైపుణ్యంతో కూడుకొని ఉండేది. గోల్కొండ కోటలో ముఖ్యంగా బాబిలోనియాలోని అత్యంత ప్రాచీన శైలిని పోలినటువంటి అంతరాల భవనం ఉండేది. దొడ్డ బాల్బోవా వృక్షం ఉండేది, దాని కాండం చుట్టుకొలత 80 అడుగులు ఉండేది. ఆ చెట్టు అడుగు భాగంలో ఒక టేబుల్ వేసుకొని దాని చుట్టూ 4 కూర్చుండి పలహారం చేసే విధంగా ఉండేది. ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. కటోర హౌజు ఉండేది, అది జలాశయం. ఈ విధంగా కేలాకూలులు, జలపాతాలు, నీటి కాలువలు, ఈ విధంగా ఎన్నో అచ్చెరువు గొలుపుచుండేటివి. ఇవి అన్నీ ఉండడం వల్ల గోల్కొండ కోట అచ్చెరువు గొలుపుతున్నదని చెప్పవచ్చును. పిల్లలు, దీనికంటే ముందు భాగం వీడియో చూడాలంటే మీరు స్క్రీన్పై కనిపించే వీడియోపై క్లిక్ చేసి మీరు చూడవచ్చు.